వైసీపీ నేత గౌతమ్ రెడ్డిపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ స్థల వివాదంలో తనపై దాడి చేయించారంటూ ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా గౌతమ్ రెడ్డి, ఉమామహేశ్వరరావు మధ్య స్థల వివాదం నడుస్తోంది. గౌతమ్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికైనా ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని కోరగా గౌతమ్ రెడ్డి సుపారీ గ్యాంగ్తో దాడి చేయించాడని ఆరోపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి విజయవాడ సిపి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అతను పట్టుకుంటే టోటల్ ఈ ఎపిసోడ్ అంతా బయటకు వచ్చింది. దీని ప్రకారము వీళ్ళ కన్ఫెషన్ ప్రకారము మనకు ఈ పూనూరు గౌతమ్ రెడ్డి, అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే ఆయనకు సంబంధించిన ఆయనకి క్లోజ్గా ఉన్న ఇంకొక అడ్వకేటు, అదేవిధంగా ఇంకొక పురుషోత్తం అని ఆయన, అదేవిధంగా ఈ బండసీన్ అని ఆయన మీద వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా కొంత మనీ వీళ్ళకి ఇచ్చేటట్టు, సో కొంత మనీ ఇచ్చి ఇతని మీద హత్యాయత్నమా లేదంటే అనేది కరెక్ట్గా రావట్లేదు, మొత్తం మీద ఇతని కాలు చేయి తీసేయమని చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. సో దాని మీద ఈ నలుగురిని నిన్న నైట్ మనము చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 5 మంది ఇంకా పరారీలో ఉన్నారు. అనిల్ అనే ఒక అతను, పృథ్వీరాజ్ అనే ఒక అతను, బిట్ర పురుషోత్తం, బండసీను, అదేవిధంగా ఈ పూనూరు గౌతమ్ రెడ్డి గారు, వీళ్ళ 5గురు కూడా పరారీలో ఉన్నారు. వారి గురించి ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో 2019 సంవత్సరంలో కూడా ఒక కేసు ఉంది. అప్పుడు ఫిర్యాదు మీద దాడి జరిగినట్లు అప్పుడు ఒక కేసు నమోదు చేస్తున్నారు. అయితే దాంట్లో అన్డిటెక్టెడ్గా ముద్దాయిని కనిపెట్టడం వీలు పడలేదని అది క్లోజ్ చేస్తున్నారు. ఆ కేసును కూడా మనము రీఓపెన్ చేసి దాని మీద అసలు ఏం జరిగిందనేది చూస్తాం. ఎందుకంటే ఇదంతా కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఇటువంటి హై హ్యాండెడ్గా ఉండేది విజయవాడ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించబోము. రౌడీలు ఇష్టారాజ్యంగా మేము చేస్తా ఉంటే ఊరుకునే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఈ మధ్యన మీరు చూశారు, బ్లేడ్ బ్యాచ్లు కావచ్చు, గంజాయి బ్యాచ్ల మీద కావచ్చు, చాలా కఠినంగా ముందుకు పోతున్నాము. చాలామంది అరెస్ట్ చేస్తున్నాము. విజయవాడలో ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినా ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇది క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ నడిబొడ్డున ఉంది. ఇటువంటి దగ్గరలో ఇటువంటి ఇష్యూస్ మనము అలౌ చేస్తే శాంతి భద్రతలకు చాలా భంగం కలుగుతుంది. సో దాని గురించే దీని మీద సీరియస్గా తీసుకునేసేసి మిగతా 5 మందిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళ మీద కూడా మనము యాక్షన్ తీసుకుంటాం, అరెస్ట్ చేస్తాం. టోటల్ మీకు పత్రికా ప్రకటన ద్వారా టోటల్ ఎపిసోడ్ మొత్తం మీకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం, ఈ 4 మీద కేసెస్ ఏమి ప్రస్తుతానికైతే వీళ్ళు క్రైమ్ రికార్డ్స్ లేరు. కానీ ఈ 4 వీళ్ళు మన ఇతను ముఖ్యంగా అనిల్ అనే ఒక అడ్వకేట్ కదా, ఆయన అనిల్ అనే పృథ్వీరాజ్ అడ్వకేట్, అనిల్ ద్వారా వీళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో అనిల్ కూడా దొరకాల్సిన అవసరం, మొత్తం 5 మందిలో 4 దొరికారు. అనిల్ ఇంకా దొరకాల్సిన అవసరం ఉంది. అనిల్కి కూడా ఈ పృథ్వీరాజ్ నుంచి కాల్స్ ఉన్నాయి. సో ఈ కాల్ డీటెయిల్స్, టోటల్ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈ యొక్క కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందుకు ప్రధాన భూమిక వహించిన ఏసీపీ నార్త్ శ్రావంతి రాయ్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ సత్యనారాయణపురం రాజాజీ, అదేవిధంగా మన అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ శ్రీ రామకృష్ణ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కేసెస్ డిటెక్ట్ కావడం చాలా కష్టం. సో ముఖ్యంగా సీసీ కెమెరాస్ ఉండడం వల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది. సో ప్రజలు కూడా ఈ మధ్యన మేము ఒక డ్రైవ్ తీసుకున్నాము, సీసీ కెమెరాస్ కూడా కొన్ని మనం పెట్టాల్సిన అవసరం ఉంది. టోటల్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదన ఇవ్వడం జరిగింది. టోటల్ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ పరిధిలో 21,000 కెమెరాస్, ఎటువంటి పరిస్థితుల్లో ఏ క్రైమ్ జరిగినా ఇమీడియట్గా మనకు డిటెక్ట్ కావాలంటే ఎన్ని కెమెరాస్ కావాలనేసి డీజీపీ ఆఫీస్ నుంచి అడిగిన నేపథ్యంలో
టోటల్ 21,000 కెమెరాస్ మొత్తం రాష్ట్ర మన విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ అంటే ఇమీడియట్ నెససరీ ఉన్న కెమెరాస్ ఒక 4,000-5,000 కెమెరాస్ ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి కేసెస్ డిటెక్ట్ కావాలంటే మనకు ఈ సీసీ ఫుటేజ్ ద్వారా చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేరస్తులకు కూడా ఒక భయం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకునేసి ఈ కెమెరాస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ వల్నరబుల్ ప్లేసెస్లో డ్రోన్ పోలీసింగ్ అనే విధానం ద్వారా ముందుకు పోతున్నాము. సో డ్రోన్స్ కూడా విరివిగా ఉపయోగిస్తున్నాము. ఇప్పటికే మనకు 5 డ్రోన్స్ ఉన్నాయి. ఇంకా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఒక డ్రోన్ తెచ్చుకునేలాగా మేము ప్రయత్నిస్తున్నాం. కొంత సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కావచ్చు, కొంత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు. ఎందుకంటే డ్రోన్ పోలీసింగ్, అదేవిధంగా డ్రోన్ బీట్స్, అదేవిధంగా ట్రాఫిక్లో కూడా డ్రోన్స్ మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. సో ఇందులో మనకు ఈ టెక్నాలజీ బేస్డ్ పోలీసింగ్లో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ గౌతమ్ రెడ్డి గురించి చూస్తే ఆల్రెడీ ఆయన షీట్ అంతా తెప్పించడం జరిగింది. అసలు ఏంటి ఇతని కార్యకలాపాలు ఏంటి అనేసి తెప్పించడం జరిగింది. కొన్ని మర్డర్ కేసుతో పాటు దాదాపు 43 కేసులు వారి మీద ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా ఒకసారి విచారణ చేస్తాము. ఒక అంత మునుపు లాంగ్ టైం బ్యాక్ ఒక రౌడీ షీట్ కూడా ఆయన మీద ఉండేది. ఐ డోంట్ నో ఎందుకు క్లోజ్ అయిందో, ఎలా క్లోజ్ అయిందో దాని మీద కూడా ఒకసారి వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి ఇతని కార్యకలాపాలు కూడా మనం నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా ఇది కూడా ఈ కేసు కూడా ఇప్పుడు హైకోర్టులో ఉన్న వల్ల దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. బట్ సో టోటల్ యాక్టివిటీస్ అంతా కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. సో బయటకు తీసి ఆయన మీద కేసెస్ కూడా ఒకసారి రివ్యూ చేసి తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే అంతకు మునుపు కొన్ని ఇష్యూస్ ఉన్నాయమ్మా వీళ్ళకి. అదే నేను చెప్తున్నాను. ఒక ప్రాపర్టీ 325 స్క్వేర్ యార్డ్స్ సంబంధించిన ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంది. సో ఇది 1979లో ఒక పార్టిషన్ డీడ్ అయింది. తర్వాత వీళ్ళ బ్రదర్ ద్వారా 2016లో వీళ్ళ బ్రదర్ ద్వారా ఈ 325 స్క్వేర్ యార్డ్స్ ఈయన గౌతమ్ రెడ్డి అని ఆయన ఒక బిల్ ఏదైతే బిల్ ఉందో ఒక ఫేక్ బిల్ ద్వారా వీళ్ళ బ్రదర్ ద్వారా చేసుకున్నాడు. అంటే బ్రదర్కి వాళ్ళ ఫాదర్ బిల్ డేట్ రాసిచ్చినట్టు 1980లో దాన్ని ఉపయోగించుకొని 2016లో ఈయన వీళ్ళ బ్రదర్ నుంచి కొన్నట్టు ఈయన డాక్యుమెంట్స్ సృష్టించాడనేది వీరి ఈ ఉమామేశ్వర శాస్త్రి గారి వారు అభియోగం. సో 2016లో ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నెంబరు ఇవన్నీ తీసుకున్నారు. అంతకుమునిపే 2014లో నుంచే ఒక ఫేక్ నెంబర్ తెచ్చుకున్నారు. ఈ విధంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎనివే అవన్నీ కూడా మనకు ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ దట్ కేస్. ఎందుకంటే అది గౌరవ న్యాయస్థానంలో ఉంది కాబట్టి ఒక కేసు కూడా 2017-18 సందర్భాల ఆ కేసు కూడా ఒకటి ఛార్జ్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్ చేసిన దాని మీద కూడా కొంత స్టే ఉంది. అదేవిధంగా మున్సిపల్ కమిషన్లో కూడా ఈ వ్యాజ్యం నడుస్తూ ఉంది. మున్సిపల్ కమిషన్ బిల్డింగ్ పర్మిషన్స్ మీద ఇవంతా కూడా వ్యాజ్యం నడుస్తుంది. బట్ దెర్ ఈజ్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ 2 పార్టీస్. ఈ గండూరు ఉమామేశ్వర శాస్త్రి ఆయన చాలా రెగ్యులర్గా పోలీస్ దగ్గరకు వస్తుంటారు. ప్రతిసారి చెప్తుంటారు ఈ విధంగా నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన వాపోతుంటారు. అయినా కూడా మనము చట్టం ఎలా ఉంటే అలాగా మనం ఉండాలి కాబట్టి అందులో మనం పెద్ద ఇంటర్ఫేర్ కాలేదు. బట్ ఇటువంటి ఇష్యూస్ని మనం స్పేర్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకు క్లియర్గా టెక్నికల్ ఎవిడెన్స్ కనిపిస్తూ ఉంది. క్లియర్గా ఒక సీసీ ఫుటేజ్ కనిపిస్తూ ఉంది. క్లియర్గా అక్కడ ఒక బైక్ వచ్చింది. ఆ బైక్ డీటెయిల్స్ చూస్తే అది కొందరు కనెక్ట్ అవుతా ఉంది. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వేరే ఫోన్స్ కనెక్ట్ అవుతా ఉంది. ఈ విధంగా ఈ క్రైమ్కి అదేవిధంగా ఈ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నీట్ కనెక్ట్ అవుతా ఉంది. సో దాని గురించే దీన్ని టేకప్ చేశాం. డెఫినెట్గా ఇందులో